శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తులు ఇబ్బందులు పడకుండా అనేక మార్పులు చేశామని టీటీడీ ఈవో సామలరావు తెలిపారు. అన్నప్రసాద కాంప్లెక్స్ లో నాణ్యత పెంపునకు చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. శ్రీవారి దర్శనంలో భక్తుల నిరీక్షణ సమయాన్ని 3 గంటలు తగ్గించామని అన్నారు. సర్వదర్శనం టికెట్లు గతంలో వారానికి 1.5 లక్షలు ఇస్తుండగా ఇప్పుడు 1.60 లక్షలు ఇస్తున్నామని వివరించారు. లడ్డు ప్రసాద నాణ్యత పెంపునకు చర్యలు తీసుకున్నామని, సామాన్య భక్తులకు కోరినన్ని లడ్డూలు ఇస్తున్నామని తెలిపారు. శ్రీవారిని దర్శించుకోకుండానే లడ్డూలు కావాలనుకునే వారికి ఆధార్ కార్డుపై 2 లడ్డూలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. 2.5 నెలలుగా మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈ లడ్డూ ప్రసాదం డిస్ట్రిబ్యూషన్ ఇష్యూస్లో, సేల్ ఇష్యూస్లో చాలా కంప్లైంట్స్ చూశాను. ఆ కంప్లైంట్స్ ఏంటంటే సాధారణ భక్తులకి అన్లిమిటెడ్ ఇవ్వాలి. మన టీటీడీ పాలసీ ఏంటంటే సాధారణ భక్తులకి అన్లిమిటెడ్ ఇవ్వాలి, ఎన్ని అడిగితే అన్ని ఇవ్వాలి అనేది మన ఉద్దేశం, పాలసీ కూడా ఎన్ని రోజుల నుంచి. కానీ అన్లిమిటెడ్ ఇవ్వట్లేదు. ఎందుకు ఇవ్వట్లేదు అంటే టికెట్ లేకుండా వచ్చిన వాళ్ళు, అంటే స్వామిని దర్శించుకోకుండా బయట నుంచి వచ్చి వాళ్ళు కౌంటర్ దగ్గర లడ్డూలు తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళు ఎక్కువ తీసుకోవడం వలన ఈ సాధారణ భక్తులకి సఫిషియెంట్గా లేకపోవడం అనేది గ్రహించడం జరిగింది, అబ్జర్వ్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ కొంతమంది జెన్యూన్గా వచ్చి కౌంటర్స్ దగ్గర తీసుకోవడం, టికెట్ లేకపోయినా తీసుకోవడం అనేది ఓకే, తీసుకుంటున్నారు, పర్వాలేదు. కానీ ఇక్కడ కూడా కొంతమంది బ్రోకర్లు తయారయ్యారు. ఈ మిడిల్ మెన్ తయారయ్యి ఎక్కువ సంఖ్యలో లడ్డూలు తీసుకోవడం, అవన్నీ కూడా అబ్జర్వ్ చేయడం జరిగింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కొన్ని పెద్ద పెద్ద పెళ్ళిళ్ళల్లో కూడా, హైదరాబాద్లో హైటెక్స్లో జరుగుతున్న పెళ్ళిళ్ళ లాంటి పెద్ద పెద్ద పెళ్ళిళ్ళలో కూడా మనం దాన్ని ఒక స్టేటస్, తిరుపతి లడ్డూని ఒక స్టేటస్ సింబల్ లాగా ఉపయోగించి అన్ని లడ్డూలు పెట్టడం అనేది చూసి చాలా ఆశ్చర్యం కలుగుతుంది.